Dear students, this is the second chapter of 7th class, acids and bases. Here one table is given. You have to fill the table with the substances according to their tastes. For example, here some tastes are given: sweet, bitter, sour, salty and spicy. Jaggery is sweet in taste, and neem, vapa, it's bitter in taste, and lemon, sour in taste, and common salt, salty, and pepper, spicy. And you have to fill up this table with the substances you know well. అంటే మీరు ఈ టేబుల్ని మీకు తెలిసిన సబ్స్టాన్సెస్ తోటి ఫిల్అప్ చేయాలి. నౌ ఐఎమ్ గోయింగ్ టు డెమాన్స్ట్రేట్ యూ ఏ స్మాల్ యాక్టివిటీ విత్ వైట్ పేపర్, డిటర్జెంట్ పౌడర్, టర్మరిక్ పౌడర్ అండ్ ఇయర్బడ్. ఇప్పుడు నేను మీకు ఒక యాక్టివిటీ చేసి చూపిస్తున్నా. దీంట్లో మనం వైట్ పేపర్ని, ఇయర్బడ్ని, డిటర్జెంట్ని, అట్లనే పసుపు పొడిని వాడతాం. ఇప్పుడు నేను ఈ పసుపు పొడిని పేస్ట్గా మారుస్తున్నా. ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ టర్మరిక్ యాజ్ టర్మరిక్ పేస్ట్. Turmeric paste is prepared and I am applying that turmeric paste on this white paper. We have to apply the turmeric paste thoroughly on the white paper. White paper మీద పూర్తిగా turmeric paper ని రాయాలి. And we have to wait until the paper is dried. ఆ పేపర్ డ్రై అయ్యేంత వరకు మనము వెయిట్ చేయాలి. Now stir the detergent in water well with the help of bud. ఆ బడ్ తోటి ఆ డిటర్జెంట్ని తరోగా మనం స్టీర్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు రైట్ ఎనీథింగ్ ఆన్ దట్ పేపర్. మీరు ఆ పేపర్ మీద ఏదో ఒకటి రాయండి. నౌ యూ కెన్ అబ్జర్వ్ ద కలర్ ఆఫ్ ద పేపర్, ఐ మీన్ ద టర్మరిక్ అప్లైడ్ పేపర్ చేంజెస్ టు రెడ్. ఇప్పుడు డిటర్జెంట్లో ముంచినటువంటి ఆ బడ్తో రాయడం వల్ల ఈ పసుపును పూసినటువంటి పేపర్ రెడ్గా మారటం మనం గమనిస్తాం. ఇన్ సిమిలర్ వే టర్మరిక్ చేంజెస్ కలర్ వెన్ లైమ్ వాటర్ ఈజ్ యాడెడ్ టు ఇట్. ఇప్పుడు ఎట్లనైతే మనం డిటర్జెంట్ యాడ్ చేసినప్పుడు కలర్ చేంజ్ అయిందో అట్లనే లైమ్ వాటర్ యాడ్ చేసినప్పుడు కూడా టర్మరిక్ అనేది కలర్ చేంజ్ అవుతుంది. దిస్ ఈజ్ హైబిస్కస్. దిస్ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ చైనా రోజ్. మనం తెలుగులో దీన్ని మందార అంటాం. ద పెటల్స్ ఆఫ్ దిస్ హైబిస్కస్ are kept in hot water for 2 to 3 hours so that we can get a liquid in dark blue color, and that dark blue color liquid changes its color when it is kept in some substances. అంటే ఈ లిక్విడ్ని మనం కొన్ని సబ్స్టాన్సెస్లో యూస్ చేసినప్పుడు వాటి యొక్క కలర్ అనేది మారడాన్ని మనం గమనిస్తాం. The liquids made with oleander, beetroot, red cabbage have some color changing effects with few substances. అంటే ఇక్కడ చూపించినటువంటి ఒలియాండర్, బీట్రూట్, రెడ్ క్యాబేజ్ వీటి నుంచి తయారు చేసిన లిక్విడ్స్ కూడా కొన్ని సబ్స్టాన్సెస్లో కలర్ చేంజ్ని చూపిస్తాయి. సో దీస్ టైప్ ఆఫ్ సబ్స్టాన్సెస్ లైక్ హైబిస్కస్, బీట్రూట్, ఒలియాండర్, టర్మరిక్ ఆర్ కాల్డ్ natural indicators. The substances which indicate a change in color when some substances are added to them are known as indicators. కొన్ని సబ్స్టాన్సెస్తో కలిపినప్పుడు కలర్ చేంజ్ని కనుక ఇచ్చినట్లయితే ఆ కలర్ చేంజ్ ఇచ్చినటువంటి సబ్స్టాన్సెస్ని ఇండికేటర్స్ అని అంటారు. This is a task for you. You have to make your own indicators using turmeric, hibiscus, beetroot, oleander, and you have to fill up the table with the information you get with the activity. అంటే ఈ టర్మరిక్, హైబిస్కస్, బీట్రూట్, ఒలియాండర్ తోటి మీరు ఇండికేటర్స్ను తయారు చేసి ఆ ఇండికేటర్తో చేసినటువంటి యాక్టివిటీ ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని ఈ టేబుల్లో రాసి ఈ టేబుల్ని ఫిల్ చేయాలి. Now I want to explain you litmus paper. A litmus paper is a paper that has been treated with a specific indicator, a mixture of 10 to 15 natural dyes obtained from lichens. Lichens నుంచి వచ్చినటువంటి natural dyes, natural colours ని ట్రీట్ చేసినటువంటి పేపర్ ని లిట్మస్ పేపర్ అంటారు. This litmus paper is used to find the substances which are acids and which are bases
ఈ లిట్మస్ పేపర్ని మన సబ్స్టాన్సెస్లో ఏవి యాసిడ్స్ ఏవి బేసెస్ తెలుసుకోవడానికి వాడతాం. These are few types of lichens. These lichens belongs to fungi family and these lichens are used to prepare litmus paper. ఇక్కడ ఉన్నటువంటి ఫొటోస్ లైకెన్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి కొన్ని ఫంగస్కి సంబంధించినటువంటివి. ఈ లైకెన్స్ని ఉపయోగించి మనం లిట్మస్ పేపర్ని తయారు చేస్తారు. లిట్మస్ పేపర్ ఈజ్ ఏ సింథటిక్ ఇండికేటర్. దిస్ టేబుల్ ఈజ్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్. యూ హ్యావ్ టు fill up the table by taking those substances which are very well known to you: water, salt water, shampoo, milk and etc. So the experiment should be done like this. ఇప్పుడు మీ పుస్తకంలో ఉన్న ఈ టేబుల్ని మీకు తెలిసిన పదార్థాలు ఉన్నాయి అక్కడ, వాటిని రెడ్ లిట్మస్ పేపర్, బ్లూ లిట్మస్ పేపర్ ఉపయోగించి మీరు టెస్ట్ చేయాలి. టెస్ట్ ఎట్లా చేయాలో ఒకసారి చూడండి. లిట్మస్ పేపర్స్ విల్ బి లైక్ దిస్. లిట్మస్ పేపర్స్ ఇలా ఉంటాయి. We have to take different samples: lemon water, water, milk, coffee, tea and etc. మనం different samples తీసుకోవాలా. And we have to take the litmus papers, blue litmus paper and red litmus paper, and every time we have to dip these two litmus papers in each of the solution and you have to find out where the color change, where the red litmus turns to blue, where blue litmus turns to red. Here blue litmus is dipped in lemon water, so it turns red. So you have to make a tick in the table, and by dipping red you observe there is no change in color. In similar way you have to dip the blue litmus paper in water, there is no change in color, and red litmus paper in water, then there will be no change in color. And you have to dip the blue litmus in milk, so it turns to light red color, and if you dip the red litmus paper, there is no change in color. అంటే ఈ డిఫరెంట్ సొల్యూషన్స్లో మనము రెడ్ లిట్మస్ పేపరు, బ్లూ లిట్మస్ పేపర్ పెట్టుకుంటూ ఏ విధంగా కలర్ చేంజ్ అయిందనేది మనం అక్కడ ఉన్నటువంటి టేబుల్లో నోట్ చేసుకోవాలి. ఆఫ్టర్ ఫిల్లింగ్ ద టేబుల్ వీ కంక్లూడ్ దట్ ద సబ్స్టాన్సెస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 categories. One type is the substances which turns blue litmus to red. Those are called acids and they have acidic nature. And the other type of substances are the substances which turns red litmus to blue. Those are basic in nature and those are called bases. And third type of substances, they don't change color in red litmus paper and blue litmus paper. Those are called neutral substances. మనం ఆ టేబుల్ ఫిల్ చేసిన తర్వాత మనకు 3 రకాల సబ్స్టాన్సెస్ ఉంటాయని తెలుస్తుంది. ఒకటి బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్ లిట్మస్గా మార్చేవి, వాటిని మనం యాసిడ్స్ అంటాం. రెండవది రెడ్ లిట్మస్ పేపర్ని బ్లూగా మార్చేది, వాటిని మనం బేసెస్ అంటాం. మూడవది ఈ 2 లిట్మస్ పేపర్ల రంగులు మార్చవు, వాటిని మనము న్యూట్రల్ సబ్స్టాన్సెస్ అని అంటాం. One table is given here in which information about the natural acids is given. Natural acids and their sources are given in the table, and in our urine also uric acid will be there. These are all natural acids, and some other acids are there like hydrochloric acid, sulfuric acid, nitric acid. These are prepared from the minerals. This table gives the information of bases and their source. For example, in lime water calcium hydroxide will be there, and in milk of magnesia magnesium hydroxide is there. Synthetic or chemical indicators, these are synthesized in the laboratory, అంటే వీళ్ళు ల్యాబ్లో తయారు చేస్తారు. వీటిలో ముఖ్యంగా మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ అండ్ ఫినాఫ్థలిన్ ఇండికేటర్ అని ఉంటాయి. ఇవి కూడా యాసిడ్ బేస్ని కనుక్కోవడానికి ఉపయోగపడతాయి. సో దీస్ ఇండికేటర్స్ ఆర్ యూజ్డ్ టు
Find out acids and bases. Methyl orange indicator. It shows red color in acidic medium and yellow color in basic medium. అంటే ఈ మిథైల్ ఆరెంజ్ సొల్యూషన్ని కనుక మీరు యాసిడ్లో వేస్తే అది రెడ్ కలర్ని చూపిస్తుంది, అట్లనే బేస్లో వేస్తే అది ఎల్లో కలర్ని చూపిస్తుంది. దిస్ ఈజ్ ఫినాప్థలిన్ ఇండికేటర్. ఫినాప్థలిన్ ఇండికేటర్ టర్న్స్ కలర్లెస్ ఇన్ అసిడిక్ సొల్యూషన్స్ అండ్ పింక్ ఇన్ బేసిక్ సొల్యూషన్స్. అంటే యాసిడ్స్లో వేసినప్పుడు అది కలర్లెస్ గాను, బేసెస్లో వేసినప్పుడు అది పింక్ కలర్గా మారుతుంది. Acid rain is caused by a chemical reaction that begins when compounds like sulfur dioxide and nitrogen oxides are released into the air. These substances can rise very high into the atmosphere where they mix and react with water, oxygen and other chemicals to form more acidic pollutants known as acid rain. యాసిడ్ రెయిన్ ఏర్పడడానికి మెయిన్గా కారణం ఏంటంటే ఇండస్ట్రియల్ వేస్ట్ అయినటువంటి సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ అండ్ ఆల్సో కార్బన్ డైఆక్సైడ్ అనుకోండి. ఇవి అట్మాస్ఫియర్లో పైకి పోయిన తర్వాత, అంటే ఇండస్ట్రీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, దోస్ రియాక్ట్ విత్ మాయిశ్చర్ ఆర్ వాటర్ ప్రజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్. అవి సల్ఫర్ డైఆక్సైడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్గా, నైట్రోజన్ ఆక్సైడ్ నైట్రిక్ యాసిడ్గా, అట్లనే కార్బన్ డైఆక్సైడ్ కార్బానిక్ యాసిడ్గా మారి అవి యాసిడ్ రెయిన్ని కలిగిస్తాయి. వాట్ విల్ హ్యాపెన్ వెన్ అన్ యాసిడ్ రియాక్ట్స్ విత్ బేస్? ఒక యాసిడ్ ఒక బేస్ కలిసినప్పుడు ఏమవుతుంది? వెన్ అన్ యాసిడ్ రియాక్ట్స్ విత్ బేస్ యూ విల్ గెట్ a neutral substance which contains salt and water. ఒక యాసిడ్ ఒక బేస్ కలిసినప్పుడు న్యూట్రల్ సబ్స్టాన్స్ ఏర్పడుతుంది అండ్ దట్ న్యూట్రల్ సబ్స్టాన్స్ కంటైన్స్ సాల్ట్ అండ్ వాటర్. ఆ న్యూట్రల్ సబ్స్టాన్స్లో సాల్ట్ వాటర్ ఉంటాయి. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ వన్ ఎగ్జాంపుల్ ఫర్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. యాసిడ్స్ విల్ బి దేర్ ఇన్ యువర్ మౌత్. సో దీస్ యాసిడ్స్ మే కాజ్ tooth decay. That's why you have to brush your teeth with paste, because paste contain base. The acids in mouth and paste, the base in paste reacts to give a neutral substance. I mean to say neutralization reaction takes place in your mouth and it will prevent the tooth decay. అంటే మీ మౌత్ లోపల యాసిడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. టూత్ పేస్ట్తో మన మౌత్ని ఎంత క్లీన్ చేసుకుంటామంటే టూత్ పేస్ట్లో బేస్ ఉంటుంది. ఆ యాసిడ్ ఆ బేస్ కలిసి న్యూట్రలైజేషన్ రియాక్షన్ జరుగుతుంది. న్యూట్రలైజేషన్ రియాక్షన్ జరగడం వల్ల మీ టూత్ అనేది మీ పళ్ళు అనేవి డ్యామేజ్ కాకుండా ఉంటాయి. దిస్ షోస్ ద న్యూట్రలైజేషన్ రియాక్షన్. యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ టు సాల్ట్ అండ్ వాటర్. ద సాల్ట్ ప్రొడ్యూస్డ్ హియర్ మే బి న్యూట్రల్ ఆర్ ఎసిడిక్ ఆర్ బేసిక్. అంటే ఈ యాసిడ్ ప్లస్ బేస్ కలిసినప్పుడు సాల్ట్ అండ్ వాటర్ వస్తుంది కదా, ఈ వచ్చిన సాల్ట్ న్యూట్రల్ సాల్ట్ అయినా ఉండొచ్చు, అసిడిక్ సాల్ట్ అయినా ఉండొచ్చు, బేసిక్ సాల్ట్ అయినా అయి ఉండొచ్చు. ఎప్పుడు న్యూట్రల్ సాల్ట్, ఎప్పుడు అసిడిక్ సాల్ట్, ఎప్పుడు బేసిక్ సాల్ట్ వస్తుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. వెన్ స్ట్రాంగ్ యాసిడ్ రియాక్ట్స్ విత్ స్ట్రాంగ్ బేస్ ఆర్ వీక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ వీక్ బేస్. అంటే స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్తో కలిసినప్పుడు, వీక్ యాసిడ్ వీక్ బేస్ తోటి కలిసినప్పుడు మనకు న్యూట్రల్ సాల్ట్ వస్తుంది. వెన్ స్ట్రాంగ్ యాసిడ్ రియాక్ట్స్ విత్ వీక్ బేస్ వీ గెట్ అసిడిక్ సాల్ట్. అంటే స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ తోటి కలిస్తే అసిడిక్ సాల్ట్ వస్తుంది అండ్ స్ట్రాంగ్ బేస్ రియాక్ట్స్ విత్ వీక్ యాసిడ్ వీ గెట్ బేసిక్ సాల్ట్. ఒకవేళ కనుక స్ట్రాంగ్ బేస్ వీక్ యాసిడ్ తోటి కలిస్తే మనకు బేసిక్ సాల్ట్ వస్తుంది. హౌ టు టెస్ట్ ఏ సాల్ట్ ఈజ్ బేసిక్ ఆర్ అసిడిక్? ఒక సాల్ట్ అనేది బేసిక్ అసిడిక్ ఎట్లా చెప్పాలంటే అగైన్ వీ హ్యావ్ టు యూస్ ద లిట్మస్ పేపర్. మనం మళ్ళీ లిట్మస్ పేపర్ని వాడాలి. ఫర్ దట్ వీ హ్యావ్ టు ప్రిపేర్ ద సాల్ట్ సొల్యూషన్. మనకి ఏర్పడ్డటువంటి సాల్ట్ సొల్యూషన్ని తయారు చేసుకొని వీ హ్యావ్ టు డిప్ ద లిట్మస్ పేపర్ ఇన్ దట్. మనము దాంట్లో లిట్మస్ పేపర్ని ముంచితే ఇఫ్ బ్లూ లిట్మస్ టర్న్స్ రెడ్ దెన్ ఇట్ ఈస్ అసిడిక్. ఇఫ్ రెడ్ లిట్మస్ టర్న్స్ బ్లూ ఇట్ ఈస్ బేసిక్. ఒకవేళ కనుక బ్లూ లిట్మస్ రెడ్ అయితే అసిడిక్ సాల్ట్ అని, రెడ్ లిట్మస్ బ్లూ అయితే బేసిక్ సాల్ట్ అని మనం చెప్పాలి. Some uses of acids. Sulfuric acid, it is used in manufacture of fertilizers, chemicals, explosives, paints, dyes and drugs. Hydrochloric acid is used in medicine industry, dyes, tanning and printing industry. Boric acid is used in eye wash and preservation of grains. Carbonic acid in preparation of cool drinks. Acetic acid in flavoring and preservation of foods.
oxalic acid as an ink stain remover, tartaric acid in the preparation of baking powder, nitric acid in the preparation of explosives and fertilizers. Uses of bases. Sodium hydroxide is used in manufacture of soaps, magnesium hydroxide as an antacid, aluminum hydroxide as foaming agent in fire extinguishers, ammonium hydroxide to remove grease stains, potassium hydroxide, alkaline batteries and soaps, calcium hydroxide, bleaching powder and water softener.